దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. సమృద్ధి, ఇక దరిద్రత ఉండదు. ఒకవేళ దరిద్రతలా కనపడ్డా కూడా దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్నటువంటి భక్తుడు అక్కడికి వస్తే ఆ దరిద్రత కూడా సమృద్ధిగా మారిపోతుంది. సరదాగా మొదలై కాపురాలే కూల్ చేసుకున్నారు. కుటుంబాలే కూల్ చేసుకున్నారు. కొంతమంది అపవాదికి చోటు ఇవ్వకుండా, అపవిత్రతకు తావివ్వకుండా, భోజనం ఏముందండి, భోజనం అనుకోలా, భోజనంతో సహా అపవిత్రం ఉండకుండా జాగ్రత్త పడాలనుకున్నారు. ప్రతి దానిలో తీవ్రంగా తీసుకున్నారు. ఏ ఒక్క విషయంలో కూడా దేవుడికి అభ్యంతరకరంగా ఉండకుండా నేను జాగ్రత్త పడాలి అని ఒక పోరాటం, ఒక దీక్ష తీసుకున్నారు. దాన్ని ప్రకారం నిలిచారు. ఆ నలుగురే గెలిచారు. సింహాల గుహలో వేశారు దానియేలుని తీసుకెళ్ళి. దానియేలు ఉన్నంత వరకు సింహాలు ఇక పస్తువు కూర్చున్నాయి అక్కడ. వాటికి వేరే ఆహారం వేసినా తినుండవు నాకు తెలిసి. ఎందుకు? దానియేలు ఉన్నాడు. ఆయనతో పాటు దేవుని సన్నిధి ఉంది, దేవదూతున్నాడు లోపల. సింహాలన్నీ ఒక పక్కకి వెళ్ళి గడగడగడగడలాడటం మొదలుపెట్టినాయి. వాసు తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగుండంలో వేశారు షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని. చూడండి, విసిరిన వాళ్ళని కాల్చిన అగ్ని విసరబడిన వాళ్ళ వెంట్రుక కూడా కాల్చలేదు. దానియేలు సింహాల గుహలో వేయబడడానికి కారణమైన వాళ్ళ ఎముకలను సైతం పగుల గొరికి పొడి చేసును అన్న వచనం సింహాల గురించి ఉంది. ఎవరి కుట్ర వలన దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడో ఆ దుర్మార్గుల్ని పట్టుకొచ్చి అందులో వేస్తే వాళ్ళ ఎముకలు కూడా పగులు గొరికి పొడి చేసిన సింహాలు దానియేలుని కనీసం దగ్గరకు వచ్చి ముట్టనైనా ముట్టలేదు, దూరంగా కూర్చున్నాయి. ఎందుకు తెలుసా? ఆ ముగ్గురి దగ్గర, ఈ దానియేలు దగ్గర ఆయన సన్నిధి ఉంది. ఎవరి సన్నిధి? జీవము గల దేవుని సన్నిధి ఉంది. ఈరోజు నీతో నాతో ఆయన తన సన్నిధిని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు సంచరించే స్థలములలో దేవుని సన్నిధిని ఉంచగోరుతున్నాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టే ఇంటికి నీతో పాటు ఆయన సన్నిధి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు మాట్లాడే వ్యక్తి, సంభాషించే వ్యక్తి దగ్గర దేవుడు తన సన్నిధి నుంచి ఆ వ్యక్తిని ఆలోచింపజేసేటట్టు ఆశగా ఉన్నాడు దేవుడు. నువ్వు స్పర్శించేటువంటి వ్యక్తుల్ని దేవుడు తన సన్నిధి నీలో ఉంచి నీ ద్వారా నీలో ఉండి ఆయన ఆ వ్యక్తుల్ని తాకాలని ఇష్టపడతా ఉన్నాడు. నేను చెప్తున్నాను, నలుగురు మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే అక్కడ వాతావరణం మారిపోయిద్ది. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు. నలుగురు మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే అప్పటిదాకా ఒక క్లైమేట్ ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత మారిపోయిద్ది. అది ఎప్పుడు అంటే ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు. శామ్యుయల్ మోరిస్ అనేటువంటి దైవజనుడు, టోటల్ ఆయన జీవితం మొత్తం కలిపి 25 సంవత్సరాల్లోనే క్లోజ్ అయిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 17 ఏళ్ల ప్రాయంలో పట్టబడ్డాడు. అయ్యొక 3, 5 మొత్తం 8 ఏళ్ళు. అందులోకి ఆయన ఆ 3 ఏళ్ళు ఆత్మీయత నేర్చుకునే అనుభవంలో కొనసాగితే ఒక 5 ఏళ్ళు పరిచర్య నడిచింది ఆయనది. 17, 3, 20, 25, 25 ఈ 5 ఏళ్ల పరిచర్యలో అనర్గళ ప్రసంగాలు లేవు, సుదీర్ఘ ప్రసంగాలు లేవు, ఏంలే. ఓ చర్చిలో ఇట్లా ప్రేయర్ జరుగుతూ ఉంది అమెరికాలో. దక్షిణాఫ్రికా నుండి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎక్కడెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయ్యగారు దేవుని సంగతులు మాట్లాడుతుంటే ఇలా జనం కూర్చుంటారు. అయ్యగారు ఇలా నిలబడ్డాడు. ఇలా ఒక వాకిల్ ఉంటుంది. ఈ వాకిల్లో గుండా వస్తాడు ఆయన, శామ్యుయల్ మోరిస్ గారు. ఈ ప్రజలకు చెప్పడానికి నా దగ్గర ఒక వర్తమానం ఉంది, నాకు సమయం ఇస్తారా అని అడుగుతాడు. వాళ్ళ గురించి ఆయనకు తెలుసు. ఎవరికి? పాస్టర్ గారికి తెలుసు. నేను ఇంత సేటు మొత్తుకొని చెబుతుంటే నీ పనికి మనోళ్ళు వినరు, వీళ్ళు మారిసావరు,
ఈ పిల్లవాడు వచ్చి మాట్లాడితే వింటారా అని, సరే రానాయన ఆయన ఆహ్వానించి మాట్లాడడానికి ఆ స్థలం చూపించి ఈయన వెళ్ళి మరొక ప్లేస్లో కూర్చోడానికి ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. శామ్యూల్ మోరిస్ వచ్చి ఏం చేయడు, మోకాళ్ళుని నేను మీకోసం ప్రార్థన చేస్తానని ప్రార్థన మొదలు పెడతాడు. ఆ ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేస్తా 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 ఉంటేనే అప్పటిదాకా వేరే వాతావరణం ఉంది అక్కడ, కానీ ఆ వాతావరణం మొత్తం మారిపోయి ప్రజలంతా అతని వశంలోకి రావటం ఈ పాస్టర్ గారు గమనిస్తాడు. ఆత్మవశంలోకి రావటం ఆయన గుర్తిస్తాడు. ఆయన తదేకంగా గమనిస్తూ ఉంటాడు. ఆ దైవజనుడి ప్రార్థన చేయటం, వీళ్ళు అతనికి వశం అవ్వటం చూసి ఇంకేం జరిగిద్దని కనిపెడితే వాళ్ళందరూ పసి పిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు, మారు మనసు పొందుతారు, పశ్చాత్తాప్తులు అవుతారు, దుఃఖపడుతూ ఉంటారు. ప్రసంగం లేదు, ఏం లేదు, ఆ ప్రార్థనకి అయిపోయింది వాళ్ళ పని. ఆయన చూడండి ఎలా ఉన్నాడో. ప్రార్థనే సోదరా, ఏంది కారణం? ప్రత్యేకింపబడిన జీవితం, ప్రతిష్ట కలిగిన జీవితం, క్రీస్తు కొరకైన జీవితం, దేవుడే లోకం ప్రపంచంగా గల జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టీఫెన్ మెరిట్ గారు అని ఉంటాడు. పరిశుద్ధాత్మని గురించి నాకు చెప్తారా, మీరు పరిశుద్ధాత్మని గురించి చెప్తారని ఆయన గురించి తెలుసుకోవడానికి నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానండి, నాకు ఆయన గురించి చెప్తారా అంటే తన ఇంట చేర్చుకొని మరుసటి రోజు ఓ సమాధి కార్యక్రమానికి బయలుదేరతాడు స్టీఫెన్ మెరిట్ గారు. అందులో ఈ నల్ల దేవదూతను కూడా ఎక్కించుకుంటాడు. అంటే శామ్యూల్ మోరిస్ గారిని అడుగుతాడు, మోరిస్ నాతో వస్తావా, ఈరోజు ఒక సమాధి కార్యక్రమం ఉందంటే వస్తాను, కూర్చుంటారు. ఈ తెల్లోళ్ళకి ఈ దక్షిణాఫ్రికా వాళ్ళని, నీగ్రోల్ని ఇష్టపడరు, అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఈ పోయే దారిలో, గుర్రబండిలో పోయే దారిలో ఇంకొక ఇద్దరు సేవకులు ఎక్కాల బండి, ఆ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు. మొత్తం ముగ్గురు చేయాలి ఆ కార్యక్రమాన్ని. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్న దగ్గర బండి ఆగిద్ది. వాళ్ళు బండిలోకి రాబోతా చూసి శామ్యూల్ మోరిస్ బండిలో ఉంటుంది చూసి వెనక్కి అడిగేస్తారు, ఇది అంటాను వాడిని ఎక్కిచ్చారు లోపల. అప్పుడు స్టీఫెన్ మెరిట్ గారు అంటారు, ఏం పర్లేదు, అతను కూడా దేవుని సంబంధే, నాకేం అభ్యంతరం లేదు, మీకేమైనా అభ్యంతరం ఉంటే ఆలోచించండి అంటాడు. చేసేది లేక ఎక్కి కూర్చుంటారు వాళ్ళు కూడా. కొంచెం బండి ముందుకెళ్తా ఉంటే స్టీఫెన్ మెరిట్ గారు, శామ్యూల్ అదిగో అది ఆ భవంతి, ఇది ఈ బిల్డింగు, అది ఇది ఈ పార్కు అన్ని దారులు అన్నీ చూపిస్తూ ఉంటాడు. కాసేపు ఆయన చెప్పినవి అన్నీ చూసి ఆయన ముఖంలోకి తేరి చూసి ఒక మాట అడుగుతాడు, అయ్యా మీరు ఎప్పుడన్నా బండిలో ప్రార్థన చేశారా అంటాడు. మీరు ఎప్పుడన్నా బండిలో ప్రార్థన చేశారా అంటాడు. చిన్నోడే, 17 ఏళ్ళు 18 ఏళ్ళు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు, దున్నపోతుల్లాగా తేలినా కూడా ఒకడికి బుద్ధి రాదు. మిమ్మల్ని కాదులే, బుద్ధి రానోడి సంగతి చెబుతున్నాను నేను. నీ బతుకాలనే ఉంటే నిన్నే అనుకో, దేవునికి స్తోత్రం. 17 18 సరే, ఎవరు ఎందుకో నన్నే అనుకుంటాను, నాకే అనుకో. బండిలో మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారయ్యా? లేదు శామ్యూల్, నేను చేయలేదని. చేద్దామా అంటాడు. ప్రార్థన అంటే ఎవరైనా తల ఉంచాల్సిందేగా, తప్పకుండా. ప్రార్థన మొదలు పెడతాడు. అటుపక్క సేవకులు, ఇటుపక్క స్టీఫెన్ మెరిట్ గారు ఇద్దరు మొత్తం తల ఉంచుతారు. ఇక మొదలు పెట్టండి, ప్రభువా నీ దాసుని కొరకు ఇంత దూరం కష్టపడి వచ్చింది, నీ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవటానికని నీ దాసునికి చెప్పయ్యా. అమెరికాలో ఉన్న ఈ స్కూల్ భవంతులు, బిల్డింగులు, కట్టడాలు, పార్కులు ఈ చూడటానికి కాదయ్యా నేను వచ్చింది.
6 నెలలు కష్టపడి ఓడలో పడరాని పాటలు పడి నీ దాసుని యొద్దకు వచ్చింది నీ ఆత్మను గురించి తెలుసుకోవటానికని నీ దాసునికి బయలుపరచు తండ్రి అని ఆ ప్రార్థన మొదలు పెడితే స్టీఫెన్ మిట్గా ఏడుస్తారు. అయ్యో, ఇక ఆ ప్రార్థన అలాగా సాగుతూ ఉంటే ఆ పక్క ఇద్దరు సేవకులు వాళ్ళు ఏడవటం మొదలు పెడతారు. అందరి హృదయాల్లో పరివర్తన కలిగితే ఏం జరిగిందో అర్థం కాదు. ఈ నలుగురు కలిసి ఆ సమాధి కార్యక్రమానికి వెళితే శామ్యుయల్ మోరిస్ ఉన్న ఆ సమాధి కార్యక్రమం లాగా ఉండదు, ఒక పెళ్లి కార్యక్రమం లాగా జరిగింది. మారిపోయింది అక్కడ వాతావరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఒక వ్యక్తితో ఉంటే అట్లాగుంటుంది. మనం చేసాం అట్లా, నలుగురు కలిసి ముచ్చట్లు మాట్లాడుకుంటా ఉంటే 5వ వాడిగా మనం జాయిన్ అయ్యాం, అందులో నోరు కలిపాం. వాళ్ళని ప్రార్థన వైపు తిప్పామా, వాళ్ళ ధ్యాసని వాక్యం వైపు తిప్పామా, వాళ్ళ ఆలోచనలను దేవుని కొరకు తిప్పామా, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి ఆ లోకాభిరామాయణ మొత్తంలో మనం కూడా ఏకమైపోయి అందులో కలిసామా? దేవుని సన్నిధి నీతో ఉంది, నాతో ఉందని మర్చిపోకూడదు. మనం ఆయన సన్నిధిని కాపాడుకోవాలి. ఆయన సన్నిధిని కాపాడుకోవాలి. చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకోసారి చెప్పు. ఏం కాపాడుకోవాలి? ఆయన సన్నిధిని కాపాడుకోవాలి. ఆయన ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రజల్ని తాకాలంటే ఆయన మన యందు అభ్యంతరపడే వాటిని విసర్జించాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి, పోరాడాలి. దేవుని శక్తిని నిరంతరం అడిగి పొందుకుంటూ ఉండాలి. అడగండి దేవుడిని. మన సొంత బలం చాలదో, పరిశుద్ధాత్మ బలం కావాల్సిందే. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవలెను. దేవుడు సెలవిచ్చాడు. నిలవటానికి ట్రై చేశాడు హెజ్కేలు, వల్లగాల. అప్పుడేమన్నాడు? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. గమనించండి, అపవిత్రతను విసర్జించినటువంటి ఈ నలుగురు, ముగింపు, అపవిత్రతను విసర్జించిన ఈ నలుగురు వంటి వారు ఇంకా ఎవ్వరూ కనపడలేదంట నెబుకద్నెజరుకి. అది కదా మూలవాక్యం. ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే, వీళ్ళు దేవుని కోసం అపవిత్రతకు దూరంగా ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు ఆశపడి ప్రయత్నిస్తే దేవుడు వాళ్ళను ఆశీర్వదించి రాజు కనులకు సైతం వాళ్ళు ప్రత్యేకంగా కనబడేటట్టు దేవుడు చూపించాడు వాళ్ళని. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నువ్వు కృషి చేస్తే నీ లైఫ్ని కూడా దేవుడు జనానికి ప్రత్యేకంగానే చూపిస్తాడు. నువ్వు మూలను దాక్కున్నా సరే, నువ్వు ఎవరికి కనపడకుండా దాక్కున్నా సరే నిన్ను తీసుకొచ్చి చూపిస్తాడు ఆయన, అంతే స్పెషల్గా. ఎప్పటివాడు? ఇప్పుడు చెప్పిన శామ్యుయల్ మోరిస్ ఎప్పటివాడు? చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి కూడా. కానీ ఆ జీవితాన్ని ఇంకా దేవుడు చూసారా, ప్రత్యేకంగానే చూపిస్తున్నాడు అందరికీ. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితము విలువాది. నేను చెప్తున్నా, 1000 మందిలో ఉన్నా సరే నువ్వు స్పెషల్గానే కనపడేటట్టు చేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు అలా ఆశించావు కదా దేవుని కోసం. నేను దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి, వారి వలె ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు అలా ఉన్నారని తృణీకరించడం కాదు, కనీసం నేనన్నా జాగ్రత్తగా ఉండి నా దేవుని కార్యాలు జరిగినట్లు నేనన్నా ఆయనకు ఒక నివాసంగా నిలబడాలి అని ఏ హృదయం ఆశిస్తుందో ఆ హృదయాన్ని దేవుడు ఈరోజు దర్శించబోతున్నాడు. నేను చెప్తున్నా, దేవుని సన్నిధి తనతో ఉన్న యోసేపు అనే ఒకడిని యాకోబు కలిగి ఉన్నందుననే కరువు కాలమందు యాకోబు కుటుంబం బతికిపోయింది. లేకపోతే కనాన్లో చచ్చి ఉండేవాళ్ళు. ఎవరి వల్ల బతికారో తెలుసా? దేవుని సన్నిధిని తన యందు కలిగి ఉన్న, తనతో కూడా కలిగి ఉన్న యోసేపును బట్టి బతికారు మొత్తం.
అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. సమృద్ధి, ఇక దరిద్రత ఉండదు. ఒకవేళ దరిద్రతలా కనపడ్డా కూడా దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్నటువంటి భక్తుడు అక్కడికి వస్తే ఆ దరిద్రత కూడా సమృద్ధిగా మారిపోతుంది. ఏలియాకి ఏం లేవు, కానీ ఏలియా అడుగుపెట్టాడు సారేపతు విధవరాలు ఇంట. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. ఎలీషాకి ఏం లేవు, ఆస్తులోనే నయమాన్ ఇవ్వబోయినా తీసుకోవాలా, కానీ ఎలీషా ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. మోషే ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. గంపల గంపలు మిగలాల్సిందే, కరువు ఉండదో. స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు, మిగిలింది 12 గంపలు. ఏంది అది? యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఐగుప్తు దేశం మొత్తానికి అన్నం పెట్టాడా? కనాను వాళ్ళకి అన్నం పెట్టాడా? కుటుంబానికి అన్నం పెట్టాడా? చూడండి, దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్నవాడు ఎవరితో మాట్లాడతాడో వాళ్ళ హృదయాల్లో పరివర్తన. దేవుని సన్నిధి తన యొద్ద కలిగి ఉన్నవాడు ఎవరిని స్పర్శిస్తాడో వాళ్ళలో కార్యం. ఏ ఇంట అడుగు పెడతాడో ఆ ఇంట సమాధానం. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ ఇష్టం. అయిపోయింది. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే దేవుడు చూపాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను ఒక ప్రత్యేకింపబడిన పాత్రగానే చూపాలని, వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక నీ మైండ్, నీ ఆలోచన, నీ ఆసక్తి. శుభ్రంగా కూర్చొని నిద్రపోతున్నావు, చెప్పే వింటున్నావు, గురక పెడుతున్నావు గుర్రుమని, లేకపోతే సీరియస్గా మైండ్లో తీసుకుంటున్నావు. చూసుకో ఒకసారి. ఆ దూరాన ఉన్నోళ్ళు, దగ్గర వాళ్ళు అందరు చూడండి. మీ మనసులను ఒకసారి పరిశీలించుకోండి. ముగిస్తున్నా. రండి మోకాళ్ళ మీదకి. అపవిత్రమైన వాటి మధ్య నుండి తొలగిపోండి. ఒకవేళ ఇంతవరకు తొట్టుపాట్లు, పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణ కోరుకోండి. పాపమును అసహించుకొని, అపవిత్రతను ఈసడించుకొని పరిశుద్ధ జీవితాన్ని ఆశపడుతున్నావు. దేవుడు దాన్ని కూడా విజయం లెక్కలోనే వేశాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి నీ ఇంటిని దేవుడు దీవించగోరుతాడు. నిన్ను బట్టి నీ సమాజాన్ని దేవుడు దీవించగోరుతాడు. నిన్ను బట్టి నీ బంధు జనావళిని దీవించగోరుతాడు. నిన్ను బట్టి నీవు నడుచు సంఘమును దీవించగోరుతాడు. నిన్ను బట్టి నీవు ఉన్న ఊరిని దీవించగోరుతాడు, రక్షించగోరుతాడు. శాపానికి నిలయంగా ఉంటావా? ఆశీర్వాదానికి నిలయంగా ఉంటావా? దేవుని సన్నిధిని తన యొద్ద కలిగి ఉన్నాడు, తన యందు కలిగి ఉన్నాడు యోసేపు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి. అనేకుల్ని బ్రతికించేవాడుగా తయారయ్యాడు. కుటుంబ ఆశీర్వాదానికి కారణమయ్యాడు. తను అడుగుపెట్టిన ఇంటి, పోతీఫెరో అనేవాడి ఇంటికి ఆశీర్వాదానికి యోసేపు కారకుడయ్యాడు. అందుకే చెప్తున్నా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను బట్టి ఆ ప్రాంతమును నా దేవుడు దీవిస్తాడు. మీరు నమ్ముతారో లేదో, కొన్ని గ్రామాలకి సేవకులు పరిచర్యకి పోయేటప్పుడు దారులు కూడా చండాలంగా ఉండే. దైవజనులు ఆ మార్గంలో తిరగటం మొదలుపెట్టిన తర్వాత చక్కని తారు రోడ్లు వేయబడ్డాయి. ఆశ్చర్యం. వారు సంచరించు స్థలమెల్లా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. వారు అడుగుపెట్టు ప్రాంతము, వారు అడుగుపెట్టు ఊరు, వారు అడుగుపెట్టు గ్రామము, వారు అడుగుపెట్టు కుటుంబము మారిపోతుంది. దాని రూపురేఖలే, వారి చేతి స్పర్శ, స్వస్థత ప్రజలు పొందడానికి హేతు అవుతుంది. ఈరోజు మనం ఒప్పుకుందాం, ఎన్నో అపవిత్రతలు మన వల్ల జరిగాయి. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ఆ నలుగురిని దేవుడు ప్రత్యేకంగానే ఘనపరిచాడు.
ఇలాంటి వాళ్ళు ఇంకెవరు లేరురా రాజా అన్నట్టుగా రాజుకు చూపించాడు. ఈరోజు నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండని ఇష్టపడినట్లయితే నిన్ను కూడా ప్రత్యేకంగా ఎత్తిపట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కించేదను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అని ఆయన మాట్లాడుతున్నాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేసేదను అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతిష్ట కలిగిన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం. ఇంతవరకు జరిగిన అపవిత్రతలు వదిలేసే, తెలిసి తెలియని తప్పులు, పొరపాట్లు, లోపాలు ఒప్పుకో, క్షమాపణ కోరు. తెలుసో తెలియకో జరిగింది, నువ్వు ఇష్టపడలేదు, నువ్వు కావాలని చేయలేదు. నీ శరీర తత్వాన్ని బట్టి బలహీనపడ్డావు, అయినా దాని విషయంలో నువ్వు ఏడ్చావు, దుఃఖపడ్డావు, సిగ్గుపడ్డావు, వేదన పడ్డావు. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం. దేవుడు దాన్ని కూడా క్షమించున్నాడు. నేను కడిగి వేశాను, ఇంక మళ్ళా ఆ విషయంలో నువ్వు వేదన పడొద్దని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నిన్ను నూతన పరుస్తున్నాడు. ఆయన క్రొత్త తైలముతో నిన్ను ప్రోక్షిస్తున్నాడు. పాతదైన పులిపిండి నీలో నుండి తొలగిస్తా ఉన్నాడు. ఈరోజు నూతన పరుస్తున్నాడు. నిలువెల్ల నిన్ను మరలా తన రక్తముతో కడుగుతున్నాడు. నా సోదరుడు, ఆ సోదరి, మళ్ళొక్కసారి నీ పైన తన రక్తధారలు ప్రవహిస్తున్నాయి. యేసు రక్తము మళ్ళొక్కసారి నీ పాపములన్నిటినీ కడుగునట్లుగా నీ మీదికే ప్రవహించి వస్తుంది. శత్రువు మీద యుద్ధం ప్రకటించు, పాపం మీద యుద్ధం ప్రకటించు, శాపగ్రస్తమైన క్రియల మీద యుద్ధం ప్రకటించు, అపవిత్ర కార్యకలాపాల మీద యుద్ధం ప్రకటించు.